లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ మొయినాబాద్లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. హాలిడే ఫామ్ హౌస్లో అర్ధనగ్నంగా నృత్యాలు చేసినట్టు గుర్తించారు. భారీగా డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 7 అమ్మాయిలు 12 మంది యువకులను అరెస్ట్ చేశారు. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారు. ముంబై నుంచే అమ్మాయిలను రప్పించాడు నిర్వాహకుడు. అరెస్ట్ అయిన వారు పాత బస్తీకి చెందిన యువతగా గుర్తించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట గ్రామ పరిధిలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో రైడ్ చేశారు ఎస్ఓటి అధికారులు. ఇందులో దాదాపు 13 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీగా చెప్తున్నారు, కానీ అక్కడ బర్త్డే పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ స్టార్ట్ కాక ముందుకే పోలీసులు రైడ్ చేశారంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇందులో 7 అమ్మాయిలతో పాటు అంటే 7 మహిళలతో పాటు దాదాపు మరొక 8 మందికి పైగా కూడా యువకులను ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాళ్ళ తరఫు అడ్వకేట్ ఉన్నాడు వేణుగోపాల్. అసలు ఈ ముజ్రా పార్టీయా బర్త్డే పార్టీయా, అసలు ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది ఒకసారి అడుగుదాం. ఏంటండి అసలు మీకు తెలిసినంత వరకు ఆ ఫామ్ హౌస్ మీ ఫ్రెండ్ అబ్దుల్ సంబంధించిన వ్యక్తిది, అతను బర్త్డే పార్టీకి సంబంధించి అని చెప్తున్నారు. అసలు ఏంటండి ఇది? అసలుకి నిన్న లుక్మాన్ అనే వ్యక్తి, అతన్ని బర్త్డే ఉన్నది. అయితే నిన్న బర్త్డే అయితే వాళ్ళు 9:30కి అక్కడికి రావడం జరిగింది. లుక్మాన్ అనే అతను రాలేదు. ఇంకొక అతను ముస్తఫా అనే అతను కూడా రాలేదు. 4-5 దాదాపు 6 మంది ఇంకా రాలేదు. వచ్చింది మొత్తం 13 మంది జెంట్స్, మొత్తం 7 మంది లేడీస్ ఉన్నారు అక్కడ. అయితే వీళ్ళు రాకముందే ఒక 7-8 మంది రాకముందే ఎస్ఓటి వాళ్ళు కొంతమంది లేడీస్ అక్కడ ఉన్నారు, అక్కడ లైట్స్ వేసి ఉన్నాయి, ఈ ఫామ్ హౌస్లో ఏదో జరుగుతుంది అని చెప్పేపాటికల్లా ఎస్ఓటి రాజేంద్ర వాళ్ళు ఆల్రెడీ 2 టీమ్స్గా వచ్చి ఉన్నారు. ఉన్న తర్వాత అక్కడున్న వాచ్మెన్ని, అక్కడున్న ఒక 3-4 లేడీస్ని, ఎవరైతే తర్వాత వచ్చిన ఒక లేడీ ఎవరైతే వైఫ్, ఒక వీళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళ వైఫ్, అంటే దాదాపుగా 7 మంది, దానిలో వాచ్మెన్ వాళ్ళ వైఫ్, ఇంకొక వ్యక్తి యొక్క వైఫ్, అంటే దాదాపుగా 4 లేడీస్ ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు అలా ఇస్తామని మాట్లాడి తెచ్చిన వాళ్ళు తప్పితే ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కోసం తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఇంకొకటి బర్త్డే ఎవరిదైతే జరుగుతుందో అతను కూడా ఇంకా రాలేదు ఆ ఫంక్షన్కి. తర్వాత వచ్చే వాళ్ళని అంది వేలోనే తీసుకొచ్చేసారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి లొకేషన్ ట్రేస్ చేసి ఆ వస్తున్న వాళ్ళని తీసుకొచ్చేసారు పోలీస్ స్టేషన్కి. ఇది జరిగింది 10:30కి. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకోవడానికి 11:45 అయింది. వాళ్ళ విచారణ అనేది జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి 12 దాకా అయింది. చూశారు. అయితే ఒక 70 గ్రామ్స్ అనేది అన్యూజ్డ్ గంజాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. లుక్మాన్ అనే అతనిది వాళ్ళ ఫ్రెండ్దే ఈ ఫామ్ హౌస్, ఈ హాలిడే ఫామ్ హౌస్ అనేది ఈ రీసెంట్గా 2 మంత్స్ ముందు స్టార్ట్ అయింది. ఇంతవరకు అక్కడ ఎలాంటి అన్అఫిషియల్ ప్రోగ్రామ్ కానీ ఎలాంటివి జరగలేదు. వీళ్ళంతా మరి ఈ అమ్మాయిలంతా కూడా ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. మీరేం మరి సింగర్స్ అంటున్నారు? ఇక్కడ వాళ్ళే వాళ్ళు పాటలు పాడే వాళ్ళే కానీ ముగ్గురే ఉన్నారు. ఎంత ఉంటుందండి వీళ్ళ ఏజ్ లిమిట్స్? ఒక 35-40 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు లేడీస్. 7గురిలో 2 అక్కడ ఉన్న వాళ్ళే, ఒకళ్ళ వైఫ్, ఇంకొకళ్ళేమో ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్. దాదాపు 70 గ్రాములు గంజాయి అనేది అంటున్నారు. అది ఎవరైనా థర్డ్ పర్సన్స్ కానీ ఎవరన్నా కానీ వాళ్ళు పర్సనల్ యూజెస్ కోసం ఎవరైనా తెచ్చుకొని పెట్టుకున్నారేమో కానీ వీళ్ళకి సంబంధించిన గంజాయి అయితే కానే కాదు అది. ఇది ప్రస్తుతం వాళ్ళ తరపుకు అడ్వకేట్ వేణుగోపాల్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 7 అమ్మాయిలు ఉన్నారు, అంటే 7 మహిళలు ఉన్నారు. దాదాపు 8 మంది పైగా కూడా మగవాళ్ళు, పురుషులు ఉన్నారు. వాళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైతే పార్టీ నిర్వహించడానికి ఏర్పాటు చేశారో అబ్దుల్ లుక్మార్, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.